ప్రియమైన వారారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తం మీకు తోడై ఉండి మీకు చేయాలి కలుగు చేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము నిన్నటి దినాన మనము మొదటి విషయాన్ని మనము ధ్యానించుకున్నామండి. అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి మొదటి ప్రవచనాన్ని దేవుడైన యెహోవా సాతానుతో తెలియజేసేది మనం చూసాం. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి రెండో సంఘటనను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఇది ఎక్కడుందంటే ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో ఈ యొక్క సంగతిని మనం చూస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఇది అంటే దేవుడైన యెహోవా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ఒక భావనగా ఆయన చేసేటువంటి ఒక క్రియగా ఉందండి. ఇదేంటి ఆ క్రియ ఏంటి? ఆదాము అవ్వలో సాతాను ద్వారా మోసగించబడి వారు శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని కోల్పోయారు, సమస్తాన్ని కోల్పోయారు. ఇప్పుడు వారు సాతానుకి బానిసలైపోయారు. దేవుడిని యెహోవా దుఃఖపడుతున్నాడు, ఆదాము అవ్వలు దుఃఖపడుతున్నారు. ప్రియమైన దేవుడు, సాతానుడు మాత్రము చాలా సంతోషపడుతున్నారు. ప్రియమైన దేవుళ్ళరా, ఇప్పుడు వారి పాపం చేశారు కాబట్టి వారి యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రాలు, ఆత్మీయ మనోనేత్రాలు మూయబడ్డాయి. శరీర సంబంధమైనటువంటి పాప కళ్ళు ప్రియమైన దేవుళ్ళరా తెరవబడ్డాయి. ఇప్పుడు ఆత్మీయ మనోనేత్రాలు దేనిని కూడా పాపంగానో లేకుంటే కొరతగానో దేనిని చూడదండి. కానీ ఈ పాప కళ్ళు ఉన్నాయి కదండి, మన శరీర సంబంధమైన కళ్ళు ఉన్నాయి కదా, ఇవి పాపముతో నిండినటువంటివి. ఇప్పుడు వారి యొక్క ఆత్మీయ కళ్ళు మూయబడుతున్నాయి. శరీర సంబంధమైన కళ్ళు తెరవబడినప్పుడు వారు తమ పరిస్థితిని చూస్తున్నారు. అరే, మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఒకరిని చూసి ఒకరికి సిగ్గేస్తుంది. వారికి కొంచెం బాధ కలుగుతున్నారే, మనము ఎలా ఉన్నామే అంటే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామే అంటే అని చెప్పి వారు ఒకరినొకరు చూసి సిగ్గుపడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు వారి యొక్క బాధకరమైనటువంటి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడైన యెహోవా ప్రియమైన బిడ్డలారా చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించినట్లుగా మనం చదువుతున్నాం. చర్మపు చొక్కాయలు అంటే ఏంటండి? వారికి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ చర్మపు చొక్కాయలు? వారి యొక్క పరువు కాపాడాలంటే, వారి యొక్క సిగ్గును వారి యొక్క చర్మము మూయబడాలంటే ప్రియమైన బిడ్డలారా ఒక మృగము, ఏదో ఒక జంతువు అది వధించబడాలి, చంపబడి దాని యొక్క చర్మము తీసివేయబడి ఆ చర్మముతో ప్రియమైన చొక్కాయిలు చేయించబడి వీరికి తొడిగించబడాలి. అప్పుడు మాత్రమే వీరి యొక్క పరువు కాపాడబడుతుంది. ప్రియమైన దేవుడిని యెహోవా చూస్తున్నాడు. ఆయన తన పోలికలో, తన రూపంలో సృష్టించినటువంటి మనిషిని ఆయన శపిస్తున్నాడు, అతని గురించి బాధపడుతున్నాడు. అయినా కూడా దేవుడైన యెహోవా తను సృష్టించినటువంటి మనిషిని గురించి ఎంత అక్కరగల దేవుడుగా ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, వారు తనకు విరోధులైపోయినా, తన శత్రువులుగా వారు ఇప్పుడు మారిపోయినా కూడా వారిని గురించి దేవుడు ఎంతగా శ్రద్ధగలవాడుగా ఉన్నాడో చూడండి. ప్రియమైన దేవుడులారా, వారి యొక్క పరువు కాపాడడానికి ఒక మృగమును ఒక జంతువును ఆయన వధించి చంపి దాని యొక్క చర్మముతో వారికి వస్త్రాలు ధరించేది మనం చూస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా, దీని ద్వారా దేవుడైన యెహోవా మనుషులకు, ఆదాము అవ్వలకు ఒక సందేశాన్ని తెలియజేశాడు. అదేంటి అంటే, నా యొక్క పోలికలో సృష్టించబడినటువంటి నా యొక్క బిడ్డలారా, ఆదాము అవ్వలారా, మీ యొక్క పరువును కాపాడడానికి, మీ యొక్క చర్మాన్ని కప్పివేయడానికి ఎలాగా ఒక జంతువు వధించబడిందో, అది గొర్రెగా కూడా ఉండొచ్చు, ఎలాగా ఈ యొక్క గొర్రె వధించబడిందో, దాని యొక్క చర్మము ఎలాగా మిమ్మల్ని కప్పగలిగిందో, అలాగనే మీ ద్వారా ఈ యొక్క లోకంలో పుట్టబోయేటువంటి పాప సంతతి యొక్క పాపాన్ని కప్పివేయడానికి నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నేను ఈ యొక్క లోకానికి పంపించబోతున్నాను. ఆయన తన యొక్క శిలువ మరణము ద్వారా తన యొక్క చర్మాన్ని అంతా కూడా ఆయన శిలువలో అప్పగించబోతున్నాడు. ఆయన యొక్క చర్మము గొర్రె పిల్ల వలె వధించబడి ఆయన చర్మంలో ఆయన ఎన్నో బాధలు, వివరించలేనంత బాధలో ఆయన పడి తన చర్మాన్ని, తన ప్రాణాన్ని
పాప యొక్క చర్మంలో ఉన్నటువంటి మనుషుల కొరకు, పాపంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపాన్ని కప్పివేయడానికి తన చర్మాన్ని ఆయన అప్పగించబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని ఒక భావనగా ఈ క్రియ ద్వారా దేవుడైన యెహోవా అక్కడ వారికి చూపించేది, జరిగించేది మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆదాము అవ్వల కొరకు ఒక ఆ యొక్క గొర్రె వధించబడిందో, అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు, నా కొరకు మన పాపాలను శాశ్వతంగా కప్పివేయడానికి యేసు క్రీస్తు యొక్క చర్మము సిలువలో వేదన చెందింది. ఆయన తన ప్రాణాన్ని దారపోసాడు, తన రక్తాన్ని దారపోసాడు. ఎందుకంటే నీ పాపాలని, నా పాపాలని కప్పివేయడానికి, నిన్ను నన్ను దేవునికి దగ్గరగా చేర్చుకోవడానికి ఆయన తన యొక్క చర్మాన్ని కల్వరి సిలువలో వధించడానికి అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎందుకో సిలువలో మరణించాడు కాదు, ఆయన నీ కొరకు, నా కొరకు మన పాపమును కప్పివేయడానికి, మన సిగ్గును తొలగించడానికి ఆయన తన చర్మాన్ని సిలువలో వధించడానికి, వేదన చెందడానికి ఆయన అప్పగించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శ్రమలను లోకము జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ యొక్క దినాల్లో ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దాం. అయ్యా, నా కొరకు వేదన చెందావు, నా కొరకు వేదన భరించావు, నీకు వేదన కలిగించేటువంటి క్రియలు నాలో ఉన్నట్లయితే తండ్రి వాటిని నా నుంచి తొలగించయ్యా అని చెప్పి యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దామండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ యొక్క మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం, ఆ రోజు ఎలాగ ఆదాము అవ్వల యొక్క తండ్రి స్తోత్రం పరువును కప్పడానికి, వారిని రక్షించడానికి ఎలాగైతే ఒక గొర్రెపిల్ల యొక్క చర్మము ఒక గొర్రెపిల్ల వధించబడి దాని యొక్క చర్మము కప్పబడిందో తండ్రి, ఈరోజు పాపాల్లో, శాపాల్లో ఉన్నటువంటి మా పాపాలను శాశ్వతంగా కప్పివేయడానికి అయ్యా నీ యొక్క చర్మము తండ్రి మా కొరకు సిలువలో వేదన పొందడానికి నువ్వు అప్పగించావు. నీకు వేదన కలిగించేటువంటి క్రియలు మా జీవితంలో ఉన్నట్లయితే తండ్రి, వాటన్నిటిని తండ్రి రక్తముతో తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీకు ఇష్టం లేని క్రియలు ఏది కూడా తండ్రి మేము చేయలేకుండా నీకు ఇష్టంగా జీవించడానికి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.